మన లైఫ్లో కొన్ని జర్నీస్ ఉంటాయి, మనం ప్లాన్ చేసినవి కాదు, పిలిచినవి. అలాంటిదే ఈ యొక్క జర్నీ. చాలామంది చాలా స్టోరీస్, కానీ అందరికీ ఒకటే గోల్, స్వామి దర్శనం. క్యూలో గంటల తరబడి నిల్చొని ఉన్న, టైం కొంచెం కష్టంగా అనిపించినా లోపల వెళ్తున్నామనే ఫీలింగ్తో అన్నీ మర్చిపోతాం. ఫైనల్లీ ఆ మూమెంట్ రానే వచ్చింది. స్వామిని ఒక్క క్షణం దర్శనం చేసుకోగానే కాలం ఆగిపోయినట్టు అనిపించింది. బయటికి వచ్చాక ఏదో గెలిచామన్న ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది. లడ్డు తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వస్తాం. కొన్ని ప్లేసెస్కి మనం వెళ్తాం, కొన్ని ప్లేసెస్ మనల్ని పిలుస్తాయి. అలాంటి ప్లేసే ఈ తిరుపతి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మరొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ రాబోతుంది. సో టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. నేను ఇక్కడ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనము సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడే సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ నుంచి దిగి అలా నడుచుకుంటూ వచ్చాను. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రేతిఫైల్ బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. ఈ రేతిఫైల్ బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుగా నడుచుకుంటూ పోతే లెఫ్ట్ సైడ్లోనే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్లీ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఇదే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో లోపలికి వెళ్ళాక మనకి ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే మనకి ట్రైన్ ఉందని తెలిసింది. సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ నేను సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి మనకు తిరుపతికి. నేను మాత్రం నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ టికెట్ తత్కాల్లో తీసుకున్నాను. నేను ప్రీమియం తత్కాల్లో తీసుకున్నాను. నాకు 700 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. ఈ ట్రైన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 6 o'clock అయితే రీచ్ అవుతుంది. చూస్తుండగానే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చేసింది. టైం ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు. సో 6:05 అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ట్రైన్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. నేనైతే చాలా డేస్ తర్వాత అయితే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను, అది కూడా తిరుపతికి. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ కింద దిగగానే జనరేటర్ ఓపెన్ చేస్తారు. రేపు ఒక్కసారి మాట్లాడుతుంటే దానిపట్టి రిటర్న్ ఇక్కడ చూడండి ఈ హార్స్ బెండ్ ఎంత అద్భుతంగా ఉందో. సో నార్మల్గా ఎప్పుడైతే ఈ జంక్షన్స్ ఉంటాయి కదా, జంక్షన్స్ క్రాస్ అయ్యేటప్పుడే ట్రైన్ మెల్లగా వెళ్తున్నప్పుడు మనం ఇది క్లియర్గా చూడొచ్చు. ట్రైన్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మనం ఇది చూడలేమన్నమాట, హార్స్ బెండ్ కర్వ్. కానీ ఎప్పుడైతే జంక్షన్స్ క్రాస్ అవుతుందో అప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది ఈ హార్స్ బెండ్ చూడడానికైతే ఈ డోర్ దగ్గర నిలబడతారు. నేనైతే చాలా డేస్ తర్వాత చూస్తున్నా, చాలా మంచిగా అనిపించింది ఆ ఈవినింగ్. అలా ఒక 3 hours జర్నీ చేసిన తర్వాత 10:30కి అలా మనమైతే గుంటూరు జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ జంక్షన్లో 6 minutes ట్రైన్ ఖచ్చితంగా ఆగుతుంది. మీరు ఫుడ్ ఇంకా వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకోవాలని అనుకుంటే ఈ జంక్షన్లో తీసుకోండి. డిన్నర్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసేసిన నేను. ఇదే మన ట్రైన్, లింగంపల్లి టు తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నేను కోచ్ 3లో ఎక్కాను, కానీ కోచ్ S1 దగ్గర అయితే ఆపిండు. సో ఈ వ్యూ చూడడానికే నేను అలారం పెట్టుకొని మరీ లేచాను. మార్నింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు టైము. చూడండి, మనం ఇప్పుడే రేణిగుంట జంక్షన్ దాటి ఆల్మోస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందులో ఉన్నాము.
చాలా బాగుంటుంది. ఈ మార్నింగ్ ఈ కొండలు చూడగానే ఆ వైబ్ అంతా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. మార్నింగ్ 6 o'clockకి తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాను. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా తిరుమలకి అయితే బస్ తీసుకున్నాను. బస్ టికెట్ వచ్చేసి 90 రూపీస్. ఇక్కడ ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. ఘాట్ రోడ్ మీదుగా 1 hour టైం అయితే పడుతుంది మనం తిరుమల వెళ్ళడానికి. తిరుమలకి రీచ్ అయ్యాక డైరెక్ట్గా నేను సిఆర్ఓ ఆఫ్లైన్ బుకింగ్ కౌంటర్కి అయితే వెళ్ళాను రూమ్ కోసం. అక్కడ క్రౌడ్ అస్సలే లేదు ఇవాళ అయితే. సో చాలా స్మూత్గా అయిపోయింది ప్రాసెస్. నేను 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను, రూమ్ టికెట్. 5 minutes దొరికిపోతుంది రూమ్ ఇక్కడ ఇవ్వాల. సో మనకి ఇక్కడ 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు మరియు 1700. సో రకరకాల రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి. సో మీ బడ్జెట్ బట్టి మీరు ఇక్కడైతే రూమ్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు లోపల ఆ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ టికెట్ తీసుకున్న తర్వాత మీకు అప్రాక్సిమేట్లీ 2 hours మీకైతే అకామిడేషన్ అయితే అసైన్ అవుతుంది. మీకు ఎక్కడ రూమ్ ఇచ్చారనేది డీటెయిల్స్ మీ SMS ద్వారా మీకు వస్తుందన్నమాట. సో అది చూసుకొని మీరు ఆ స్టేకి 2 గంటల లోపు మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేకపోతే ఆ రూమ్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైమింగ్స్ అయితే ఖచ్చితంగా చూసుకొని మీరు వెళ్ళాలి. అండ్ ఒక్కసారి మీరు ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ అంటే మీ కరెంట్ స్టేటస్ మీరు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ బయట మీకు టీవీ స్క్రీన్స్ ఉంటాయి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్స్ అయితే డిస్ప్లే చేస్తారనమాట. ఒక్కసారి మీ నంబర్ అక్కడికి క్యూలో వచ్చింది అని అంటే మీకు నెక్స్ట్ 10 to 15 minutes అయితే SMS వస్తుంది ఎక్కడ రూమ్ అలర్ట్ అయిందో. దాన్ని బట్టి మీరు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ రూమ్ దగ్గర మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో మాకు 1000 రూపీస్ రూమ్ పంచజన్యం రెస్ట్ హౌస్లో అయితే వచ్చింది. ఇదే మన కళ్యాణకట్ట టైమింగ్స్ చూడండి. టైమింగ్స్ మార్నింగ్ 3:15 నుంచి మళ్ళీ మార్నింగ్ 2:45, అంటే ఆల్మోస్ట్ 24 hours నడుస్తూనే ఉంటుంది. టైమింగ్స్ చూడండి క్లియర్గా. మేము వెళ్ళి పంచజన్యం రెస్ట్ హౌస్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫ్రీ బస్ తీసుకొని అక్కడ నుంచి తరికొండ వెంగమాంబ అన్నప్రసాదన సెంటర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ సుమారుగా డైలీ 70,000 నుంచి 80,000 మందికి అయితే అన్నప్రసాదం పెడతారు ఫ్రీగా. ఈ అన్నప్రసాదం కేంద్రంని నడపడానికి డైలీ 44 lakh రూపీస్ అయితే ఖర్చు చేస్తారు. సో మనకి డోనర్స్ నుంచి కూడా ఈ అమౌంట్ అయితే వస్తుంది. సో నేను లోపలికి వెళ్ళగానే నాకు రైట్ సైడ్లో ఒక మంచి పెయింటింగ్ అయితే కనిపించింది. ఈ శేషాచలం అడుగుల్లో మనకి అహోబిల్లం ఇంకా తిరుపతి ఉన్నట్టుగా మంచి పెయింటింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇవాళ ఇక్కడ చూడండి స్క్రీన్లో, ఇవాళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కోసం భాష్యం ఓనర్ 44 lakh రూపీస్ అయితే డొనేట్ చేశారు. సో ఇవాళ భాష్యం ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఇవాళ ఇక్కడ ఫుడ్ అయితే పెడతారనమాట. సో నేను లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాను. ఇదే అన్నప్రసాదన కేంద్రం. లోపల చాలా పెద్ద హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్లో ఒక్కొక్క హాల్లో దగ్గర ఒక 2,000 మంది అయితే పడతారు. సో 20 minutesలో ఒక 2,000 people అయితే ఫుడ్ తినేస్తారు ఇక్కడ. సో నేనైతే ఫుడ్ తినేసిన తర్వాత వరాహస్వామి దర్శనానికని బయలుదేరాను. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. నాకు ఒక లైన్లో అయితే ఒక 1 hour టైం అయితే పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇదే వరాహస్వామి గుడి టైమింగ్స్. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరుతాను నేను. వరాహస్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే నాకు ఈ బోర్డు అయితే కనిపించింది. ఇక్కడ ఏం మెన్షన్ చేశారనంటే పొలిటికల్ స్పీచెస్ ఇంకా అబ్జెక్షనబుల్ రీల్స్ ఒకవేళ మీరు తిరుమల కొండపైన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి అయితే ఇక్కడ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ లాంగ్వేజ్లో అయితే క్లియర్గా రాశారనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్లో మనకి పుష్కరిణి అయితే ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం చేయడానికి అందరికీ అలౌ చేస్తున్నారు అన్నమాట.
సమ్మర్ కదా, ఈ మాడ వీధులు చాలా వేడి ఉంటుంది, నడవడానికి కుదరట్లేదని చెప్పేసి టీటీడీ వాళ్ళు ఈ ట్యాంకర్ ఏర్పాట్లు అయితే చేశారు. సో ఈ ట్యాంకర్లు రౌండ్లు కొడుతూనే ఉంటాయి అన్నమాట, వాటర్ పడుతూనే ఉంటాయి, వెండిపోతూనే ఉంటాయి. సో గాయస్, నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో గాయస్, ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నా దగ్గర ఎలాంటి టికెట్ లేకుండే నాకు 8 గంటలు టైం అయితే పట్టింది ఫ్రీ దర్శనంలో. సో నేను ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే వెళ్ళాను. ఇప్పుడు టైం వచ్చేసేసి 10:30 అలా అవుతుంది, 10:30. సో నాకు అప్రాక్సిమేట్లీ 8 గంటల టైం అయితే పట్టింది దర్శనానికి. జనాలు అంతా లేరు కాబట్టి నాకు 8 గంటలు పట్టింది. కానీ నార్మల్గా టికెట్ లేకుండా దర్శనానికి వెళ్తే మీకు మినిమం 12 hours పడుతుంది. 12 hours, 24 hours, ఒక్కోసారి 36 hours కూడా టైం పడుతుంది మనకి ఫ్రీ దర్శనంలో వెళ్తే. సో దర్శనం అయితే ఫైనల్లీ అయిపోయింది. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. సో ఇదే గండ దీపం అంటారు. ఇక్కడ మనము కర్పూరం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ అయితే కొడతాం అన్నమాట. మీరు చూసే ఉంటారు కదా రీల్స్లో, అక్కడిక్కడ చాలా వరకు ఇక్కడ రీల్స్ అయితే చేసేవాళ్ళు ముందు, కానీ ఇప్పుడు అయితే అలౌ చేయట్లేరు. ఒకవేళ చేసినా సరే కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళ మొబైల్స్ అయితే తీసేసుకుంటున్నారు. అలా కొంచెం మాడ వీధుల్లో అయితే తిరిగాను అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంచిగా, చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు. చూడండి మీరే. ఇదే మన శ్రీ బీడి ఆంజనేయ స్వామివారి ఆలయము. ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడ తాళాలు అయితే అంటే బీడీలు అయితే వేసారనమాట డోర్కి. సో ఎవరైతే వాళ్ళు మొక్కుకుంటారో వాళ్ళు ఇక్కడ బీడీ కడితే వాళ్ళ మొక్కులు చెల్లుతాయని చెప్పేసి అయితే భక్తులు నమ్ముతారు. సో అందుకే టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది, మార్నింగ్ తెరుస్తారేమో. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి రైట్ సైడ్లో అఖండ హరినామ సంకీర్తన కేంద్రం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నిత్యం స్వామివారికి భజనలు అయితే చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసిన చాలా చాలా మంచిగా అనిపించింది. సో గాయస్, ఈ వీడియోనైతే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ గోవిందా అని కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.